ఆ మహిళ పొలంలో గోధుమ గింజలు చల్లి చల్లకముందే అకస్మాత్తుగా కొద్ది సెకండ్లలోనే అవి వేగంగా పైకి పెరగడం ప్రారంభించాయి మరియు వెన్నులు పూర్తిగా పండిపోయాయి. ఇది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె వెంటనే ఇంటి నుండి గుడ్లు పెట్టే కోడిని తీసుకువచ్చింది. ఆశ్చర్యకరంగా ఆ కోడి పిచ్చిదానిలా గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది మరియు కొద్దిసేపటికే ప్రాంగణమంతా గుడ్లతో నిండిపోయింది. వాస్తవానికి ఆ మహిళ ఉన్న ప్రదేశం బయట ప్రపంచం కంటే భిన్నమైనది. అక్కడ నాటిన ప్రతి పంట మరియు పెంచే ప్రతి జీవి 100 రెట్లు వేగంగా పెరిగి సిద్ధమైపోతాయి. గోధుమలు మరియు గుడ్లను చూసి ఆ మహిళ సంతోషంగా ఇక మనకు ఆహారం గురించి చింత ఉండదు అని పలికింది. ఆ ధాన్యం మరియు గుడ్లన్నీ తీసుకుని ఆమె అసలు ప్రపంచంలోకి తిరిగి వచ్చింది. అసలు ప్రపంచంలో మిడతల భయంకరమైన దాడి జరుగుతోంది. పంటలన్నీ నాశనమైపోయాయి. ఆ మహిళ ఇదంతా కరువు నుండి తప్పించుకోవడానికే చేసింది. ఆ రహస్య ప్రదేశం కారణంగా ఆమె కుటుంబ పరిస్థితి చాలా మెరుగుపడింది. ఒకరోజు ఆ మహిళ ఇంట్లో కోడిమాంసం సూప్ వండి భోజనపు బల్లపై పెట్టింది. అప్పుడు ఆమె భర్త కోపంతో, కోడిని చంపి తినడం సరికాదు, దాన్ని గుడ్లు పెట్టడానికి ఉంచాలి అని అన్నాడు. దానికామె, ఇది ఇంటి కోడి కాదు, బయట దొరికిన అడవి కోడి అని చెప్పింది. అది వినగానే కూతురు భయపడి మోకాళ్లపై కూర్చుండిపోయింది. తన తల్లి తనను ఎవరో ముసలి మరియు వికారమైన వ్యక్తికి పెళ్లి కోసం అమ్మేస్తుందని, అందుకే ఇంత మంచి ఆహారం వండారని ఆమె భావించింది. మనవరాలు కూడా ఏడుస్తూ అమ్మమ్మ ఒడిలో పడి, నానమ్మ, అమ్మను అమ్మేయకు అని అడిగింది. వారి పరిస్థితి చూసి ఆ మహిళ ఇద్దరినీ లేపి, నేనీ కోడిని కేవలం మీ అందరికీ ఆహారం లభించాలని కోశాను, దీనికి పెళ్లి సంబంధంతో ఎలాంటి సంబంధం లేదు అని వివరించింది. ఇది విని ఆ అమ్మాయి ఊపిరి పీల్చుకుని కుటుంబంతో కలిసి భోజనం చేయడం మొదలుపెట్టింది. అందరూ కలిసి సూప్ తాగుతుండగా అకస్మాత్తుగా బయట ముగ్గురు వ్యక్తులు ఆగి లోభంతో నిండిన చూపులతో చూడసాగారు. వారు ఆ మహిళ ముగ్గురు కొడుకులు మరియు వారి భార్యలు. ఇది చూసి ఒక మనవడు తనను తాను ఆపుకోలేక నేరుగా భోజనపు బల్ల మీద పడ్డాడు. కాని ఆ మహిళ అతన్ని లాగి బయటకు నెట్టేసి కఠినంగా, వెళ్లి మీ ఇంట్లో తిను అని చెప్పింది. ఆ మహిళ యొక్క ఈ ప్రవర్తన చూసి అందరూ చాలా బాధపడ్డారు. కానీ మెల్లగా అందరూ నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. నిజానికి ఆ మహిళ ఇలా ఎందుకు చేసిందంటే, కరువు సమయంలో తన ముగ్గురు కొడుకులు తనతో ఎలా ప్రవర్తించారో ఆమెకు తెలుసు. ఆస్తి పంచుకున్నప్పుడు ఆమె దగ్గర ఏమీ ఉంచుకోకుండా అంతా ముగ్గురు కొడుకులకే ఇచ్చేసింది. కరువు వచ్చినప్పుడు ఆమె ఆకలితో ఉండిపోయింది. సాయం కోసం ఆమె మొదట పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళింది. కానీ పెద్ద కొడుకు తలుపు కూడా తీయలేదు. తరువాత ఆమె రెండో కొడుకు దగ్గరికి వెళ్ళింది. అక్కడ కోడలు వెటకారంగా, నీకు ఇక్కడ ఏమీ దొరకదు, వెళ్ళు అని చెప్పి తలుపు వేసేసింది. చివరకు ఆమె చిన్న కొడుకు ఇంటికి వెళ్ళింది. అక్కడ కొడుకు ఆమెను నెట్టివేసి, నువ్వు నా పెళ్లి కోసం ఎప్పుడూ ఏర్పాట్లు చేయలేదు, కాబట్టి ఇప్పుడు సాయం ఆశించకు అని అన్నాడు. ముగ్గురు కొడుకుల చేత అవమానించబడి ఆ మహిళ ఏడుస్తూ ఇంటికి వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు ఆమె కూతురు తన దగ్గర ఉన్న కొద్దిపాటి దుంపను ఇచ్చింది. తల్లి, దీన్ని నీ కూతురికివ్వు అని చెప్పింది. కానీ పెద్ద కోడలు ఆ దుంపను లాక్కుంది. అదే సమయంలో ఆకాశం నుండి మిడతల దండు వచ్చి పడింది మరియు అందరూ భయంతో పారిపోయారు. నీరసంతో పడిపోయిన ఆ మహిళ ఇక తన చావు దగ్గర పడిందని అనుకుంది. సరిగ్గా అప్పుడే ఆమె మణికట్టుకు ఉన్న వారసత్వపు గాజు మెరిసింది మరియు అదే క్షణంలో ఆ మాయప్రదేశపు తలుపు తెరుచుకుంది. అక్కడి నుండి ఆమె గుడ్లబుట్ట నింపుకొని ఇంటికి తెచ్చింది. కుటుంబ సభ్యులు అది చూసి ఆశ్చర్యపోయారు. భర్త మరియు కూతురు, ఈ గుడ్లు ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగారు. కానీ ఆ మహిళ నిజం చెప్పలేదు. కేవలం ఆమ్లెట్ వేసి మనువరాలకు పెట్టండి, ఆమెకు శక్తి వస్తుంది అని చెప్పింది. అయినప్పటికీ ఆ అమ్మాయికి తప్పుడు ఆలోచన కలిగింది. తల్లి మనువరాల్ని లావు చేసి అమ్మేస్తుందని ఆమె భావించింది. ఆమె తన కూతుర్ని తీసుకుని ఇల్లు వదిలి వెళ్లబోతుండగా తండ్రి ఆపి, ఒకవేళ అలా జరిగితే నేను ఎప్పటికీ అనుమతించను అని అన్నాడు. ఆ మహిళకు ఈ తప్పుడు అవగాహన గురించి తెలియదు. ఆమె ఉద్దేశం నది ఒడ్డున చేపలు పట్టి వాటిని ఆ మాయ ప్రదేశంలో పెంచి ఇంట్లో ఎప్పుడూ చేపలు ఉండేలా చూడడం. నది దగ్గర బట్టలు ఉదికే ఆడవాళ్లు నవ్వుతూ, నదిలో చేపలు ఎప్పటి నుండి లేవు, వృధాగా కష్టపడకు అని అన్నారు. కానీ ఆ మహిళ గాజు మెరిసింది మరియు చూస్తుండగానే నదిలోకి చేపల దండు వచ్చింది. చేపలు అవే ఎగిరి ఆమె బుట్టలో పడ్డాయి. ఈలోపు ఆమె ఇద్దరు కొడుకులు అక్కడికి చేరుకున్నారు. వారు ఈ దృశ్యాన్ని చూసి, ఇంత భయంకరమైన కరువు సమయంలో కూడా అమ్మ ఇంట్లో చేపలు మాంసం ఉన్నాయంటే ఖచ్చితంగా ఆమె ముందే ధనాన్ని దాచి ఉంచి ఉంటుంది. ఇక అమ్మ ఇంటికి వెళ్లి ఆ ధనాన్ని తీసుకురావాలని, ఆమె నిరాకరిస్తే బలవంతంగా లాక్కోవాలని వారిద్దరూ అక్కడే నిర్ణయించుకున్నారు.